ప్రభువునందు ప్రియమైన మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ ప్రభు యేసుక్రీస్తు నామములో దేవదేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి మీ పిల్ల పాపలను వృద్ధి చేసి అభివృద్ధి పరిచి కుటుంబాలుగా దీవెన పొంది ఆ ప్రభు రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోవాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈ దైవ వర్తమానము మీకు అందిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. మంచిది. మనం ఈరోజు వర్తమానంలో మరేం నేర్చుకుంటున్నామంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుని ఆ భాగాన్ని మనం నేర్చుకున్నట్లయితే అక్కడ ఏమనుందంటే, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను అని ఆ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఇది మనం గమనించినట్లయితే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన వారముగా ఉన్నామని, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయి దేవునిని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి మానవులను గూర్చి దేవుడు ఇక్కడ ఈ విధంగా యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపజేసిన మాటలు ఇవి. మనం గమనించినట్లయితే అసలు ఇదంతా కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు మరి చేస్తూ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు చెబుతూ, దినమెల్లా ఆయన చేతులు చాపి దేవుని యొక్క బిడ్డలను మరలా తిరిగి ఆయన సన్నిధిలో చేర్చుకోవాలని రోజంతా ఎదురు చూస్తూ ఉన్న దేవుడు మనకు ఈ మాటలు ప్రకటింపజేస్తూ వచ్చారు. గమనించండి, మానవాళికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఇదే. ఏంటి అంటే, మనలో ప్రతి ఒక్కరూ కూడా తనకిష్టమైన త్రోవకు తొలగిపోయి దేవునిని ఎదిరించి దేవుని మీదే తిరుగుబాటు చేసి దేవునికి దూరం అయిపోయినటువంటి కాలాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, రోజులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుకు కూడా యేసుక్రీస్తు ప్రభు అంటే గిట్టని వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభు అంటే తిరుగుబాటుగా మాట్లాడేవాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభు అందరినీ ప్రేమించిన దేవుడు ప్రపంచంలో ప్రజలందరినీ కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు ఆయన ప్రేమను చూపిస్తూనే ఉన్నారు. అసలు తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది అని మనం ఆలోచన చేస్తే, ఒక్కసారి మనం ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనుందంటే, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను. చూశారా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఈ తిరుగుబాటు అనేది అపవాది వచ్చి అవ్వమ్మతో మాట్లాడినప్పుడు, సాతాను అవ్వమ్మతో మాట్లాడినప్పుడు అక్కడ దేవుడు చెప్పినటువంటి మాటను మరిచిపోయి అపవాది చెప్పిన మాటకు విలువిచ్చి అపవాది చేయమన్నట్లుగానే అక్కడ అవ్వమ్మ చేసి మరి తినకూడదన్నటువంటి నిషిద్ధమైనటువంటి ఫలములను తిని ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తన భర్తకు కూడా ఇస్తే అతడు కూడా తిన్నాడు అని చెప్పి ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇది మనం గమనిస్తే 3వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, అయితే తోట మధ్యనున్న
ఆ చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు సావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని ఆ యొక్క సాతానుతో అవ్వమ్మ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కానీ వెంటనే సాతాను చెప్పిన మాట ఏంటంటే 4వ వచనంలో, అందుకు సాతాను, మీరు సావనే సావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై అదుగో దేవదూతల వలె మారిపోతారు అని చెప్పి, ఇది దేవునికి తెలుసు కనుక మరి మిమ్మల్ని తినకూడదని చెప్పారు అని చెప్పి ఆ మాటలు అపవాది మరి ఆ విధంగా అవ్వమ్మతో చెప్పినప్పుడు ఆమె వెంటనే దేవుని మాటను పక్కన పెట్టి సాతాను చెప్పిన మాటకు లోబడిపోయి ఆమె తినకూడదనేటువంటి ఫలములను తిని అక్కడ మరి ఏదెనులోనే తిరుగుబాటుకు బాహుట ఎగరవేశారు వాళ్ళు. ఇలాగ జరిగినప్పుడు ఇప్పుడు మీరు సావనే సావరు అని చెప్పి సాతాను చెప్పిన మాటకు విలువిచ్చి తినకూడదన్నటువంటి ఫలములు తిని వాళ్ళు ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు, ఆధ్యాత్మికంగా చనిపోయారు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపానికి వచ్చే జీతము మరణము అని చెప్పి దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుడు తినకూడదన్నటువంటి ఫలములు తిని ఆజ్ఞను అతిక్రమించి, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపానికి వచ్చేటువంటి జీతము మరణము అని చెప్పి దేవుని వాక్యం చదివిస్తుంది కనుక వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. పాపానికి వచ్చే జీతం మరణం. ఆత్మీయంగా వాళ్ళు ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించి తినకూడదన్న ఫలములు తిన్నారో ఆ రోజునే ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు. శారీరకంగా బ్రతికి ఉన్నారు కానీ ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు. అందుకని మరి రోమపత్రిక 8వ అధ్యాయము మరి 12వ వచనం దగ్గర, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని చెప్పి రాయబడి ఉంది. బిడ్డలారా గమనించండి, ఒక మనుషుని ద్వారా మరణము, మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగో ప్రవేశించెనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైపోయింది. మరణం అందరికీ కూడా సంప్రాప్తమయ్యింది. అలాగుననే మనం గమనించినట్లయితే మరి పుట్టిన ప్రతి మనిషి కూడా మరి పాపంలోనే పుట్టి, పాపంలోనే పెరిగి, పాపంలోనే మరణిస్తే, పాపం చేసిన వ్యక్తి పాపంలోనే మరణిస్తే అతనికి పరలోక రాజ్యం లేదు. పరలోక రాజ్యం అనే నిత్య జీవానికి చేరలేడు. అందుకని ఆ పాపము నుంచి ఆ వ్యక్తిని విడిపించాలని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడై ఈ లోకానికి వచ్చాడు. అందుకని పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో మరణించే వ్యక్తిని ఆ నిత్యనాశనమనే నరకాగ్నిలోంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చి పాపాన్ని ఎలా జయించాలో నేర్పించాడు. యేసు ప్రభు జయించి దేవుని కొరకు ఎలా జీవించాలో నేర్పించాడు. ఈ మాట మీరు నమ్ముతున్నారా? మానవులం అండి, మనకెక్కడ సాధ్యమవుతుందండి? పాపాన్ని జయించడం సాధ్యమేనా? లోకాన్ని జయించడం సాధ్యమేనా? శరీరాన్ని జయించడం సాధ్యమేనా అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెలవిస్తుంది అంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి.
క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉంటే ఈ లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని, శరీరాన్ని, సమస్తాన్ని జయించే శక్తి ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అయితే ఈ పాపాన్ని జయించడానికి మానవులమైన మనకు ప్రభువే శక్తినిచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే మనుషులు ఏం చేస్తున్నారో చూద్దామా? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనుందంటే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తమ కొరకు తొలిపించుకుని ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే స్వయంగా ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నారు. నా జనులు 2 నేరములు చేశారు. ఏంటి అంటే, జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టి తమ కొరకు తొట్లు, ఏం తొట్లు? బద్దలైపోయి నీళ్లు నిలవబడినటువంటి తొట్లను తొలిపించుకున్నారంట. మనుషులు ఈ రోజున వెతికేది అదే. ఏమీ లేని చోటకు, ఏమీ జీవము లేని చోట్లకు, ఏ మాత్రము మేలు చెయ్యలేని వాటిని వెతుకుతూ వెళుతున్నారే కానీ జీవాధిపతి, జీవజలాధిపతి, జీవమిచ్చి బ్రతికించి బలపరిచి నిత్య జీవములో చేర్చడానికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకోలేక యేసు ప్రభు మీద తిరుగుబాటు చేస్తూ యేసు ప్రభుని గూర్చి ప్రకటిస్తున్న వారిని రకరకాలుగా హింసిస్తూ, వేధిస్తూ, శోధిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు స్వయంగా చెప్పినటువంటి మాటను గూర్చి మనం ఆలోచన చేస్తే, తిరుగుబాటు అనేది మానవ జీవితంలో ఎదురవుతూ ఉంది కదా. అందుకే మనం చూస్తే 95వ కీర్తన 10వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమనుందో చూడండి. 95వ కీర్తన 10వ వచనంలో ఏమనుంది అంటే, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేశాను అని దేవుడు విసిగిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు అని తెలుసుకుని, వారు నా మార్గములు తెలుసుకొనలేదని నేను అనుకొంటిని. అయితే కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేశాను అని చెప్పాను. అంటే తిరుగుబాటు మీద దేవునిని విసిగించి దేవునికి కోపం పుట్టించేటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నారు. కారణం ఏంటి అంటే 58వ కీర్తన 3వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు 58వ కీర్తన 3వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు, వారి విషము నాగుపాము విషము వంటిది, మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకునేటువంటి చెవిటి పాముల వలె ఉన్నారు అని చెప్పి, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతూ ఉన్నారట, వారి విషము నాగుపాము విషం వలె మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము
తుదకు తనకు వినపడకుండానట్లుగా చెవి మూసుకున్నట్టు చెవిటి పాముల వలె ఉన్నారు అని. దేవునికి స్తోత్రం. గమనించారా? అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, రోమాపత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం చదివినప్పుడు ఏమని రాయబడి ఉంది? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. అంటే మరి అందరూ దేవుని త్రోవలోంచి తప్పిపోయి, దేవుని త్రోవను తప్పిపోయి మేలు చేసేవాడు లేడు, మేలు పొందగలిగిన వాడు కూడా లేడు అని. అందరూ త్రోవ తప్పిపోయి ఉన్నారు. అందుకనే అందరూ త్రోవ తప్పిపోయిన వారిని దారిలోనికి తీసుకురావటానికి, మార్గంలో నడిపించడానికి, పరలోక రాజ్యానికి చేర్చడానికి మరి యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. చూడండి, మరి 119వ కీర్తన మరి 176వ వచనం మనం చదివినట్లయితే 119వ కీర్తన 176వ వచనంలో ఏముందంటే, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మనుషువాడను కాను అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరిచిన తిరిగిన వాడిని కాను అని చెప్పి ప్రాధేయపడుతూ ఉన్నాడు. మనము తిరగాలి, మరలా దేవుని వైపుకు తిరగాలి. లోకంలో ఏదో చేద్దాం, ఏదో సంపాదిద్దాం, ఏదో అని చెప్పి బయలుదేరి త్రోవ విడిచి తిరిగినటువంటి గొర్రె వలె మరి నీవు ఉన్నావేమో. నేను ఒకప్పుడు దేవునిని ఎరగకుండా, దేవుని మాట వినకుండా, నా ఇష్టానుసారంగా నేను ఏదో చెయ్యాలి, ఏదో సంపాదించాలి అనుకున్నట్లుగా నా మార్గములో నేను వెళ్ళిపోతూ వచ్చాను. దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ వచ్చాను. దేవునిని ఎరగని వానిగా దేవుని పేరు పెట్టుకుని కూడా మరి నా పేరు పుట్టుకలోనే యేసుదాసు అని చెప్పి నామకరణ చేశారు. అయినప్పటికీ కూడా నేను దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని యొక్క సేవకుల మీద తిరుగుబాటు చేసి, దేవుని యొక్క సంఘం మీద తిరుగుబాటు చేసి ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వ్యక్తిని నేను. బిడ్లరా, మీరు గమనించండి. అయితే అలాగున ఇప్పుడు ఇక్కడ కీర్తనాకారుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అయ్యా, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుసువాడను కాను అని చెప్పి మరి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రాధేయపడుతున్నప్పుడు దేవుడు మరి అతని మీద కనికరం ఉంచి మరి తిరిగి మరలా అతని యొక్క దోషమును పాపమును పరిహరించి మరి మరలా తిరిగి దేవుని సన్నిధికి మరి చేర్చుకున్నట్లుగా మరి తన దాసుడునైన నన్నును కూడా ప్రేమించి తన ప్రేమ చేత, నేను ఎన్నో దోషాలు చేసి పాపాలు చేసి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పటికీ కూడా మరి దేవుడు నన్ను క్షమించి మరలా తన బిడ్డగా చేర్చుకున్నాడు. చూడండి, మానవుని యొక్క దోషము ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే మరి ఇక్కడ మనం గమనించినట్లయితే విలాప వాక్యాలు 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినప్పుడు, విలాప వాక్యాలు 4వ అధ్యాయం 6వ వచనం, నా జనుల కుమారి చేసిన దోషము సుధమ పాపము కంటే అధికము, ఎవరు దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషంలోనే ఆ పట్టణము పాడు చేయబడును అని రాయబడి ఉంది. నా జనుల కుమారి చేసిన దోషము సుధమ పాపము కంటే అధికము, ఎవరును దాని మీద చెయ్యి వేయకుండానే
నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. ఎంత ఘోరమైన మాట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అంటే జనులు చేసిన దోషం మూలంగా ఒక కుటుంబం నాశనం అయిపోతుంది, ఒక పట్టణం నాశనం అయిపోతుంది, చివరికి ఒక దేశము కూడా మరి నాశనం అయిపోతూ ఉంది. అందుకనే జనులు కుమారి చేసిన దోషము, నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము, ఎవరునూ దాని మీద చేయవేయకుండానే నిమిషంలోనే ఆ పట్టణం పాడైపోతుంది అని చెప్పి రాయబడి ఉంది. అలాంటి దారుణమైనటువంటి మరి పరిస్థితులు ఈనాడు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకనే మనకు అనేక రకాలుగా కరువులు, భూకంపాలు, మరి సునామీలు, మరి యుద్ధాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే జనులు చేసిన దోషం మూలంగా మరి ఆ విధమైన పాపము, ఆ పాపానికి వచ్చే జీతము మరణము, ఆ విధంగా వచ్చి మనుషులను మరి పీడించి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి లాక్కుపోతున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. 22వ వచనంలో కూడా మనం చదివితే అక్కడ ఏముందో చూడండి. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయను, ఇక మీదట ఆయన మరెన్నడను నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడిపరిచెను. చూసారా, సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయను, ఇక మీదట ఆయన మరెన్నడను నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించుము, నీ పాపములను ఆయన వెల్లడిపరిచాడు. మన పాపాలు దేవుడు వెల్లడిపరిచినప్పుడు మన పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మరి మన ప్రతి పాపము నుండి మనకు వచ్చే శిక్షను నుండి మనలను దేవుడే తప్పించి మనలను ఆయన బిడ్డలుగా చేసుకుని మరి అన్నడూ ఇక పాపము చెయ్యని వానిగా, పరిశుద్ధినిగా మనలను, మన కుటుంబాలను మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఆ మాటను గురించి మనం చూస్తే 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మనమును ఆయన వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. ఆయన కుమారుడైన యేసు రక్తము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. సమస్త పాపముల నుండి మనలను విడిపించి మనలను పవిత్రులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించారు. ఆయన అమూల్యమైన రక్తం మన కొరకు ధారపోశారు. మన దోషములను, మన పాపములను క్షమించి మరి మనలను విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి మనిషిగా వచ్చి మన వంటి వానిగా జీవించి మరి పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని, శరీరాన్ని, సమస్తాన్ని జయించిన వారిగా ఉండటానికి ఆయనను మాదిరిగా మనకు చూపించి ఆయన మరి మన కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్న మృత్యుంజయుడిగా తిరిగి లేచిన వాడిగా మనం చూస్తున్నాం. కాబట్టి చూడండి, మరి మరొకసారి విలాప వాక్యాలు 4వ అధ్యాయం 6వ వచనంలో, నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికముగా ఉంది, ఎవరునూ దాని మీద చేయి వేయకుండానే ఒక్క నిమిషంలోనే ఆ పట్టణము మరి పాడైపోవును అని చెప్పి మరి ఇక్కడ రాయబడి ఉంది. అయితే 22వ వచనంలో మనం ఏం చూసాము? సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయెను, ఇక మీదట ఆయన మరి అన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు అని చెప్పి రాయబడింది. ఎందుకంటే ఆయన
మరి నీ దోషమునకు ఆయన శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడి చేశాడు. మన పాపములను దేవుడు వెల్లడి చేసినప్పుడు దేవుని వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, లేక దేవుడు కలల ద్వారా, దర్శనం ద్వారా దేవుడు మన పాపాలను వెల్లడి చేసినప్పుడు మనం ఏం చేయాలి? మన పాపములను మనం ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడని దేవుని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, దేవుని యొక్క మాటకు లోబడదాం, తిరుగుబాటుని మాన్కుందాం, దేవునికి లోబడి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. చివరిగా మనం చూస్తే మరి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం మనం చదివినట్లయితే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము మరి 25వ వచనంలో ఏమనుంది అంటే, మరి అక్కడ చూడండి, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మీరు మళ్ళీ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పటి వరకు దేవుడు లేనివాడుగా దేవునికి దూరం అయిపోయి మన పాపముల చేతను, అతిక్రమముల చేతను, అక్రమముల చేతను మన ఇష్టానుసారంగా బ్రతికినటువంటి మనలను ఆత్మల కాపరియు అధ్యక్షుడు అయినటువంటి యేసు వైపుకు మనలను మళ్ళించి మరలా తిరిగి ఆయన బిడ్డలుగా చేర్చుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు. మునుపటి కంటే ఇప్పుడు మరీ రక్షణ సమీపముగా ఉన్నది కనుక మరి ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడు నిన్ను నన్ను తన బిడ్డలుగా చేసుకోవటానికి తన కొరకు ఏర్పాటు చేసుకుని తన సన్నిధిలో నిలబెట్టుకుని తన ప్రజలుగా చేసుకోవటానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పటి వరకు నీవు ఒకవేళ తిరుగుబాటులో ఉన్నావేమో, వ్యతిరేకతలో ఉన్నావేమో, యేసు క్రీస్తు ప్రభు అంటే నాకు సంబంధం లేనివాడు అని చెప్పి అనుకున్నావేమో, కానీ ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇంకా నిన్ను బ్రతిమలాడుతూనే ఉన్నాడు, ఇంకా నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడైనా యేసు ప్రభుని అంగీకరిస్తావా? ఈ రోజైనా ప్రభువా నా పాపాలు క్షమించి నన్ను మన్నించి, నాయన నా దోషమును, నా తిరుగుబాటుని నాయన మన్నించి మరలా నన్ను నీ బిడ్డగా చేసుకోమని కీర్తనాకారుడైనటువంటి ఆ దావీదు ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాగనే నీవు కూడా మరలా తిరిగి మరి ప్రార్థన చేస్తే ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని క్షమించి మన్నించి దుష్టత్వం నుండి మళ్ళించి మిమ్మల్ని ఆశీర్వాదం వైపుకు మళ్ళించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారి యొక్క తిరుగుబాటును, వ్యతిరేకతను అణిసివేసి తిరిగి మరలా నీ ప్రేమలో నీ బిడ్డలుగా చేర్చుకుని నిత్య నాశనమైన నరకాగ్ని నుంచి తప్పించి పరలోక రాజ్యంలో చేర్చుకుని మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. వందనాలు.